ఏ బాబు మోసాలతో, చంద్రబాబు అబద్ధాలతో, చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలవోకగా మోసం చేసే ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ. నిజాలకు నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం. మీరంతా సిద్ధమేనా? అడుగుతా ఉన్నా నేను ఈరోజు మీ అందరినీ, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. బాబు లాంటి మోసగాడు కావాలనా? జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలనా? మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు, అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా? లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ చెప్పినవన్నీ కూడా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మళ్ళీ అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని. మూడు సార్లు సీఎంగా ఉండి 14 ఏళ్ళు సీఎంగా చేసి కూడా ఏ పేదకు ఏ మంచి చేయని నాయకుడు కావాలా? లేక 58 నెలల్లోనే విప్లవాత్మక మార్పులతో మంచి చేసి ఇంటింటికి అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ లాంటి నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా. సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా? లేక మంచి చేసి ఆ చేసిన మంచిని చూపిస్తూ సింహంలా సింగిల్ గా వచ్చే నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చెప్పండి, మీకు ఎలాంటి నాయకుడు కావాలి? మోసాలు చేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా? విశ్వసనీయతతో నిలబడే జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాను. మీ గ్రామంలో, మీ పట్టణంలో మీరు ఈయన మా నాయకుడు అని, ఇతనే మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకొని తలెత్తుకొని గర్వంగా ఇదిగో ఇది చెప్పాడు, ఇదిగో ఇవన్నీ కూడా చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి గర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే మీ బిడ్డ లాంటి నాయకుడు కావాలా? లేక ఎన్నికలప్పుడు మాటిస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో మేనిఫెస్టోను పడేస్తాడు, ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలన్నీ కూడా గాలికి వదిలేస్తాడు అన్న మోసగారి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ నాయకుడు ఏ రకమైన పాలన ఇస్తే నిజంగా ఈ రకంగా కాలర్ ఎగరేసుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త, ప్రతి వాలంటీరు, ప్రతి అభిమాని తిరగగలిగే పరిస్థితి ఉంటుంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతా ఉన్నా. మరి చంద్రబాబు చరిత్ర ఏమిటి? బాబు ఏం చెప్పాడు? చంద్రబాబు ఏం చేశాడు? గతంలో 2000 చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ
ఇదే ముగ్గురి ఫోటోలతో ఆయన ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా? గుర్తుందా? ఈ పాంఫ్లెట్ కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు? ముఖ్యమైన హామీలు అని అంటూ పక్కనే చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కనబడతా ఉన్నాయా? కింద చంద్రబాబు సంతకం కూడా కనబడతా ఉందా? ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు. 2014లో ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు. గుర్తుందా? ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ఎక్కడ